నేడు తెలంగాణలో మొత్తం 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగబోతున్నాయి. నిన్న వివాదాలతో ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి. నేడు మరింత పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలకు సంబంధించి తొర్రూరు, డోర్నకల్, అదేవిధంగా జనగామకి సంబంధించి మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు జరగబోతున్న ఈ 3 మున్సిపాలిటీ ఎన్నికలకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? దానికి సంబంధించి ఈ పార్టీలకి నాయకులను కూడా ఇన్ఛార్జీలను కూడా నియమించారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యశోద, మొత్తానికైతే మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇటు చైర్మన్ల వైస్ చైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా రావడంతో నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలకు గాను 9 మున్సిపాలిటీలు కూడా పూర్తయిపోయాయి. 9టికి 9 కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మిగతా 3 స్థానాలు వాయిదా వేశారు. ఈ రోజు 12:30కు వాటికి కూడా ముహూర్తం పెట్టారు. అందులో జనగామ జిల్లా కేంద్రంలో జనగామ మున్సిపాలిటీ ఉంది. జనగామ మున్సిపాలిటీలో 30 స్థానాలకు గాను బీఆర్ఎస్ 12 స్థానాలు, కాంగ్రెస్ 13 స్థానాలు, ఇండిపెండెంట్లు 4 స్థానాలు, సిపిఎం చెరో 3 స్థానాలు కూడా గెలుచుకున్నాయి. అయితే మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా అటు రెండు పార్టీలు ఇటు కాంగ్రెస్ కు సిపిఐ 3 స్థానాలతో పాటు ఒక ఇండిపెండెంట్ ఉన్నప్పటికీ కూడా అటు బీఆర్ఎస్ కు కూడా ఒక ఎక్స్ అఫీషియోతో పాటు మరో సిపిఐ పార్టీకి 3 సంబంధించి 3 రావడంతో అయితే ఇద్దరికి సమానమైనటువంటి టై అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇటు ఎక్స్ అఫీషియో ఓటు అటు జనగామకు సంబంధించి ఎంపీగా ఉన్నటువంటి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్రోల్ చేసుకున్నాడు. దీంతో ఎక్స్ అఫీషియో కూడా చెరొక ఓటు ఉండడంతో అయితే అక్కడ టైగా నడుస్తుంది. అయితే అందులో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని కిడ్నాప్ చేశారనే నేపథ్యంతో నిన్న అటు ఇరు పక్షాలకు సంబంధించిన వారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో అయితే అధికారులు సభ్యుల ప్రమాణ స్వీకార అనంతరము చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు ఈ రోజు 12:30కు. అదేవిధంగా తొర్రూరులోనైతే నిన్న ఒక యుద్ధ వాతావరణమే నెలకొంది. తొర్రూరులో 16 వార్డులకు గాను 9 వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇటు 7 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఈ యొక్క స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి వరంగల్ ఎంపీ కడియం కావ్య, అదేవిధంగా స్థానిక పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వి రెడ్డి ఇద్దరు కూడా ఎక్స్ అఫీషియో ఓటర్లుగా ఉన్నారు. ఈ ఓట్లు నమోదు చేసుకోవడంతో అయితే ఇరు పార్టీలకు సంబంధించి 9-9గా సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో అటు ఇరు పార్టీలకు సంబంధించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడము, కంప్లైంట్లు చేసుకోవడం జరిగింది. నిన్న ఆర్డీఓ గణేష్ కు ఇటు ఎంపీ కడియం కావ్య గతంలో అటు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎక్స్ అఫీషియో ఓటు ఎన్రోల్ చేసుకుంది. కాబట్టి ఇక్కడ చెల్లదు అంటూ అటు బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ చేస్తే ఇటు కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ లో గెలిచిన ఒక వార్డు అభ్యర్థి పైన అటు ఎక్సైజ్ శాఖకు వాళ్ళు అమౌంట్ బాకీగా ఉన్నాడు కాబట్టి అసలు ఆయన ఎన్నికే చెల్లదంటూ కూడా కంప్లైంట్ చేసుకున్నారు. మరోవైపు డోర్నకల్లో విచిత్ర పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ బలం ఉన్నప్పటికీ కూడా అభ్యర్థులు ప్రమాణ స్వీకారానికి రాకపోవడంతో ఈ రోజు 12:30కు వాయిదా వేశారు. సుధా, మొత్తానికైతే ఈ రోజు కూడా తొర్రూరులో యుద్ధ వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు జనగామలో కూడా కొంత హైటెన్షన్ వాతావరణము, నువ్వా నేనా అనే దోబుచ్చులాట కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ లు బాహాబాహికి కూడా దిగి బల ప్రదర్శనలు చూపించుకొని ఈ రోజు కూడా అదే విధంగా తమ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించేందుకైతే విశ్వ ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా పోలీసు బందోబస్తు మధ్య ఈ రోజు ఈ జనగామ తొర్రూరులో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైతే బిఎన్ఎస్ 163 అమల్లో ఉంది. సుధా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.